ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా? నన్ను మామయ్య, కిష్టయ్య నీకు పరాయాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగిన వాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు కనుకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య, నువ్వు వాడి మాటలు మర్చిపో. సరేగాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునేసరికి కాదనలేక మాట ఇచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అక్కిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదూర్చొద్దని చెప్పు. మామయ్య, అడిగారు కదా, నువ్వు పరాయి వాళ్ళకి మాట ఇచ్చావు. నేను ఆలోచించి పసివాళ్ళకి మాట ఇచ్చాను. నేను నీ మేళనున్నేగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా? ఏమిటో అది చెప్పు. ముందుగా మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు పెంచాలి, అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలబెట్టిస్తావా? కరణం, నీకేమైనా మతిగాని పోయిందేమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మ, మతిపోలేదండి. ఇది మహత్తరమైన పథకం. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్లు వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఎలక్షన్లు వాయిదా పడ్డందుకు ఏడుపుతో ఈ కల్తీ సారా చావులు లేకుండా ఉంటే ఎలక్షన్లు సంరక్షణంగా జరిగేవండి. పోనీ ఆ కలెక్టర్ గాడైనా ఈ చావులు ఏవో యాక్సిడెంట్ గా జరిగాయని చూసి చూడనట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది. కారణం ఆ కలెక్టర్ గారికి ఆయన చంపేస్తే అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు చంపడానికి రెడీగా ఉన్నా కలెక్టర్ చావడానికి రెడీగా లేడయ్యా. అనవసరంగా ఆవేశపడకు. అయ్యా వీరభద్రం గారు, ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఆ నర్సయ్యకి మాధవయ్యకి మధ్య మంట మండింది. అది మనకు మంచిది. ఏం మంటలు లేవయ్యా? రేపు ఆ కిష్టయ్య లలితల పెళ్లి జరిగితే మళ్ళీ ఆ రెండు కుటుంబాలు ఒకటైపోతాయి. ఆ నర్సయ్య మరీ మొండి పట్టుదల గల మనిషి అండి. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నా నమ్మకం లేదండి. ఈ గొడవలన్నీ తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉంది బావా. బుద్ధి లేని పెద్దలు ఎంతమంది ప్రయత్నించినా మన పెళ్లిని మాత్రం ఆపలేరు లలిత. వెంక, హాయ్. నువ్వు ఇంటి అలాగేనండి. లలిత, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరి తెగించి తిరగడానికి సిగ్గులేదటే నీకు? అది కాదు నాన్న. సమాధానాలు సంజాయిషీలు ఆపి నోరు మూసుకుని మామయ్య, మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్ళాలని మీరే అన్నారు. మా మనసుల్లో ప్రేమకి మీ పెద్దలే ప్రాణం పోశారు. మా కలలు, ఆశలు, కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదీయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య. నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయాయిరా. ఏది ఎలా మారినా ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు. కదిలే కాలంతో పాటు అన్ని మారుతాయి, మారి తీరతాయి. రా. ఎవరినో ఊరికి ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి? ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు? అసలు నన్ను మేనమావ అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవగాడు. ఇక ఆ కుటుంబంతో మనకపోతే ఏమిటి? అమ్మాయికి వేరే సంబంధం చూస్తాం. ఏమండి, అంత మాట అనకండి. తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించండి. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారదు. ఏమండి, మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మనరు కళకళ్ళాడేట్టు చేయండి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ల జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించటం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి. తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టుబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనస్సులు ఈ పరిస్థితికి ఏమవుతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి, అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు,
నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడు సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే. అయ్యా వీరభద్రం అభిప్రాయం మీ అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని. కనకరావు, ఏమిటయ్యా ఏమిటి నువ్వు అనేది? అవునండి, ఉదయమే నాకు కబురు పంపించి తన కూతుర్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయమన్నారు. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తా అన్నారు. ముహూర్తం చుట్టం అనవసరం అన్న, ముందు పెళ్లి జరిపించేయండి. మంత్రాలుగా ఉంటే పంతులు చేత తర్వాత చదివించుకోవచ్చు. మరీ కక్కుర్తి పేనుగులా అలా కంగారు పడకరా. ఇదిగో కారణం, వాళ్ళ సంబంధం కోసం మనం గోతికాడి నక్కల్లా కూర్చున్నట్టు కాక ముహూర్తాలు పెట్టించేయి. అమ్మా లలిత, లేమ్మా, లేచి తలంటి పోసుకో. రామ్మా. అమ్మాయిని తీసుకురండి. నారాయణ అమ్మాయిని తీసుకురండి. పట్టుకోండి రా, ఆ కిష్టిగాడిని పట్టుకోండి. ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట. పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోతాడా? ఆ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. నాన్న, నా పెళ్లి అయిపోవడం వల్ల శాంతి ఉండదు. ఆకాశంలో ఏడుస్తూ తిరుగుతుంటుంది. ఆ పాపం నీదే. నువ్వు పెరట్లోకి వెళ్ళి తలపైకెత్తి ఊరుకోమని చెప్పు. నష్టజాతకం విధవా, నీ పెళ్లి కాదు గాని నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసావు కదరా. నువ్వు పాలైతే నాకేం, పెరుగైతే నాకేం. ముందు నా పరిస్థితి చెప్పు. నా కాబోయే పెళ్ళని పొక్కడి పొట్లాన్ని డేగ తొనకపోయినట్టు వాడు తనుకుపోయాడు. నాకీ జన్మకు పెళ్లి కాదు, నేను కూడా చిత్రాంగిని. ఒరే దరిద్రుడా, నీకు త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఈలోగా వెధవేషాలు వేసావంటే చంపేస్తాను. నన్ను చంపుతానని సరదాపడి నువ్వు నా తండ్రివి కావు కావు కావు. నేనే నా తండ్రి. అయ్యా, బాబు బొంతకాకిలాగా కావు కావు కావుమంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఆవేశంలో చిత్రాంగింటికి వెళ్ళిపోడు కదా. కనకారావు, ఆ. అది బుజ్జగించి పంపిస్తుంది గాని అక్కడికి చేరనివ్వదయ్యా. కానీ ఆ కిష్టిగాడి మూలంగా ఈ పెళ్లి అల్లకల్లోలం అయిపోయింది. ఆ నరసయ్య మన పక్షంలో చేరతాడనే పథకం మట్టి కొట్టుకుపోయింది. అయ్యా, నరసయ్య మన పక్షం చేరినా చేరకపోయినా మామ అల్లుళ్ళు అన్నాదమ్ములు వేరు. ఇక జీవితంలో వాళ్ళు మళ్ళీ కలవడం అనేది కల్లా. విభజించి పాలించు అనే నీతి సూత్రంలో విభజించే పథకం ఇప్పటికి పూర్తయింది. త్వరలోనే మనం పాలించబోతున్నాం, నా మాట ఖాయం.